నిజానికి లోకంలో మనం ఒక సామెతను వింటూ ఉంటాం. ఇంటికి దీపం కంటిన్యూ చేయండి. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. అంటే ఇక ఇంట్లో దీపాలు అక్కర్లేదా, ఇంట్లో ఇంకా లైట్స్ అక్కర్లేదా అని అనుకుంటే అలా ఏం కాదు. అది ఒక అలంకార భాష. చాలాసార్లు మనం చెప్పుకుంటాం అలంకారపు భాష. ఇక దీపాలు, లైట్స్ ఇవేమీ అక్కర్లేదని కాదు, కానీ ఇల్లాలు ఆ ఇంటికి దీపంలాగా ఉండాలి అనే దానికి సాదృశ్యంగా ఈ సామెత, ఈ ప్రావెర్బ్ పుట్టుకొచ్చింది. ఇంటికి దీపం ఇల్లాలు. అలాగే ఇంకొక మాట కూడా అంటారు, ఇంటిని చూసి ఇల్లాలు గురించి చెప్పొచ్చంట. అంటే ఆ ఇంటిని చూసి, ఆ ఇంటి వాతావరణాన్ని చూసి, వాకల్ని చూసా, అదే నాకు తెలిసినంత వరకు ఇంటిని అనుకుంటా. అది ఇంటిని, ఇంటి వాకల్ని, ఇంటి పరిసర ప్రాంతాలని, దాని అంతటిని చూసి ఆ ఇల్లాల గురించి చెప్పొచ్చంట. అంటే గృహానికి, ఇంటికి, కుటుంబానికి ఈ లోక సామెతలను ఉద్దేశించి నేను చెప్పట్లేదు, కానీ స్త్రీకి గృహాన్ని చూ ఆ ఇంటి ఆ ఇల్లాల గురించి, ఆ ఇంటావిడ గురించి అని ఎందుకు ఈ మాటలు అనాల్సి వచ్చిందంటే, ఒక ఇంటికి, ఒక కుటుంబానికి, ఒక గృహానికి స్త్రీ చాలా ప్రధానమైనది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఉమెన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద హోమ్, లైక్ అ హౌస్. ఆ ఇంటికి, ఆ కుటుంబానికి స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక అత్తగా, ఒక కోడలిగా, ఒక కూతురుగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఇంకా ఇలా ఎన్నో రిలేషన్స్ ఉంటాయి. ప్రతి స్టేజ్ని దాటుకుని స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ ఇంటికి చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి స్త్రీలందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మీ ఇంటికి మీ అవసరత చాలా ఉంది. మీ గృహానికి, మీ కుటుంబానికి, మీ ఫ్యామిలీకి ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక అత్తగా, ఒక కూతురిగా, అలాగే ఒక కోడలిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా మీ యొక్క పాత్ర చాలా ఉంది, మీ అవసరత చాలా ఉంది అనేటువంటి సంగతిని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సమాజంలో మనం చూస్తూ ఉంటాం, స్త్రీల గురించి అనేకమైనటువంటి జోక్స్, చాలా జోక్స్ అన్నీ కూడా స్త్రీల మీదే పుట్టుకొస్తాయి. ఏదో సరదాగా అలా నవ్వుకోవడానికి ఆ జోక్స్ పుట్టుకొని వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీ లేకపోతే సృష్టి లేదు, స్త్రీ లేకపోతే మనుగడ లేదు, స్త్రీ లేకపోతే మరి ఆ కుటుంబానికి చాలా వెలితి అనేటువంటి సంగతిని మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరినైనా పురుషుల్ని అడిగి చూడండి, భర్తల్ని అడిగి చూడండి, బిడ్డల్ని అంటే కుమారులను అడిగి చూడండి, మావయ్యల స్థానంలో ఉన్నవారిని అడిగి చూడండి, తండ్రి స్థానంలో ఉన్నవారిని అడిగి చూడండి. కొన్ని రోజుల పాటు మీ భార్య మీ ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుంది? కొన్ని రోజుల పాటు మీ యొక్క కుమార్తె మీ ఇంట్లో లేకపోతే, కొన్ని రోజుల పాటు మీ కోడలు ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుంది అని అడిగి చూడండి. లోక సంబంధంగా అనేకమైనటువంటి జోక్స్ పుట్టుకొచ్చాయి. భార్య ఊరెళ్తే, భార్య పుట్టింటికి వెళ్తే చాలా సంతోషం అని కొన్ని రకాలైనటువంటి జోక్స్ ఉన్నప్పటికీ కూడా నిజంగా వాళ్ళని అడిగి చూస్తే, భార్య ఇంట్లో లేకపోతే, తల్లి ఇంట్లో లేకపోతే, మరి స్త్రీ పాత్ర ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని వారు వెల్లడి చేస్తారు. పురుషుల్ని ప్రత్యేకంగా మనం వెళ్ళి అడిగితే
మా ఆవిడ ఊరెళ్తే సంతోషంగా ఉంటుంది, పుట్టింటికి వెళ్తే బాగుంటుంది అని వచ్చేటువంటి ఆ జోక్స్ అన్నీ కూడా నవ్వుకోవడానికే. కానీ నిజానికి భార్య లేకపోతే ఆ ఇల్లు శూన్యంగా ఉంటుంది. ఎక్కడివి అక్కడే ఉంటాయి, చిందరవందరగా ఉంటాయి. సరైనటువంటి ఫుడ్ ఉండదు, ప్రాపర్ క్లెన్లీనెస్ ఉండదు, సరైనటువంటి శుభ్రత ఉండదు. ఆ ఇల్లు చాలా చిందరవందరగా ఉంటుంది. ఆవిడ లేకపోతే ఏం తోచట్లేదండి, ఎక్కడి అక్కడే ఉన్నాయండి, సరిగా టయానికి భోజనం లేదండి అని ఇలాంటి మాటలన్నీ కూడా మనము పురుషుల దగ్గర నుంచి వ్యక్తిగతంగా పర్సనల్గా వెళ్ళి అడిగితే మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. నా మట్టుకు నేను బుధవారం నుంచి ఇక్కడే ఉన్నాను. బుధవారం వచ్చాను. ఎన్ని రోజులైంది మా అయితే? బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము, ఇది 5వ రోజు ఆదివారం. ఆ వారు ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు లేవు, ఇంట్లో లేవు, నువ్వు ఎక్కడి అక్కడే ఉన్నాయి, భోజనం సరిగ్గా టయానికి లేదు, టీ పెట్టేవాళ్ళు లేరు, కాఫీ పెట్టేవాళ్ళు లేరు అని అంటూ ఉన్నారు. నిజమే, ప్రతి ఒక్క భర్త కూడా ఈ మాట అనాలి, అంటారు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, గృహంలో స్త్రీ చాలా ప్రధానమైనది, చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంది. కాబట్టి స్త్రీలు చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి ఒక స్త్రీని మీకు జ్ఞాపం చేస్తూ, ఆమెలాగా మనం ఉంటే స్త్రీలముగా ఆమెలో ఉండేటువంటి ఆ క్వాలిటీస్ కానీ, ఆ గుణాలు కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ మనము దాన్ని ఎడిక్ట్ చేసుకోగలిగితే గనక, ఆ యొక్క క్యారెక్టర్స్ని, ఆ గుణగణాలని గనక మనము మరి అవలంబించగలిగితే గనక, మన ఇల్లు కూడా, మన కుటుంబము కూడా, మన గృహము కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13వ వాక్యం నుండి 15వ వాక్యం వరకు చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటుమి. అప్పుడు లూదియాయును దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పడిన అమ్ము తొయితేరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నాము. ఎవరి గురించి చెప్పండి, ఎవరి గురించి నేర్చుకోబోతున్నాం? లూదియా ఆవిడ గురించా? ఆవిడ గురించి తెలుసుకోవడానికి ఏముంది? చాలాసార్లు చదివాను, చాలాసార్లు విన్నాను అని మీరు నిర్లక్ష్యపాత్మను కలిగి ఉండొద్దు. చాలా గొప్ప క్యారెక్టర్ లూదియా. ఇంగ్లీష్లో అయితే లీడియా అంటాము, తెలుగులో అయితే లూదియా. చాలా గొప్ప క్యారెక్టర్, చాలా గొప్ప గొప్ప విషయాలు ఈమె దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఒక స్త్రీగా ఈరోజు నువ్వు జాగ్రత్తగా విని ఆ మాటలన్నీ కూడా నువ్వు మనసులో పెట్టుకొని దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తే లూదియా యొక్క ఫ్యామిలీ, లూదియా యొక్క కుటుంబము ఆశీర్వదించబడినటువంటి రీతిలో మరి మన కుటుంబాలను కూడా మనము ఆశీర్వాదకరంగా మార్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లూదియా అనే పేరును విన్నారు కదండి, మీరు విన్నారు కదా? ఎంతమంది విన్నారు? అసలు ఇక్కడ లూదియాలు ఎంతమంది ఉన్నారు? చెయ్యి పైకి ఎత్తండి, నాకు చూడాలి. లూదియాలు ఎంతమంది ఉన్నారు? లూదియా అనే పేరు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? అమ్మ, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత లూదియా అని పేరు పెట్టుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఏంటి, ఒక్కరు కూడా లేరా? నాకు తెలిసి నాన్నగారు చాలా మందికి లూదియా అని పేరు పెట్టేవారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ రాలేదేమో కానీ మ్యాక్సిమము చాలా మందికి నాన్నగారు ఫస్ట్ పెట్టే పేరు ఏంటంటే లూదియా, కృప. ఈ పేర్లు చాలా ఇష్టం అనుకుంటా నాన్నగారికి. చాలామందికి లూదియా, కృప ఇలాంటి పేర్లు పెట్టడం నేను చాలా ఎక్కువగా చూశాను, విన్నాను.
సో ఈరోజు ఆ లూదియా గారి గురించి మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. లూదియా అనే మాటనకు, అనే పేరునకు అర్థం ఏంటంటే దివిటి. లూదియా అనే పేరునకు అర్థం ఏంటంటే దివిటి లేక వెలుగు. ఆ పేరుకు తగినట్లుగానే ఆమె ఒక దివిటిలాగా వెలిగింది, అనేకులను వెలిగించింది. దేవునికి స్తోత్రం. దివిటి అంటే ఏంటి? వెలుగుతూ అనేకులను వెలిగించేది. ఆమె ఐరోపా అనేటువంటి ఆ ఖండాన్ని, తన కుటుంబాన్ని, తన పేరునకు తగినట్లుగా తను వెలిగింపబడ్డం మాత్రమే కాదు, తన కుటుంబాన్ని వెలిగించుకుంది. తన యొక్క ఖండాన్ని, అంటే తను నివసిస్తున్నటువంటి ఆ ప్రదేశాన్ని కూడా ఆమె మరి వెలిగించినట్లుగా లేఖన భాగాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేరునకు తగినట్లుగా నడుచుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు ఒక పేరు ఇచ్చినప్పుడు ఆ పేరునకు తగినట్లుగా ప్రయత్నం చెయ్యి. దేవునికి స్తోత్రం. సత్యవతి అని పేరు పెట్టుకున్నందుకు కనీసం 10లో ఒక 5 నిజాలన్నా చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. సత్యవతి అంటే సత్యం పలకాలి. కరుణ అని పేరు పెట్టుకున్నప్పుడు కరుణ చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ అని పేరు పెట్టుకున్నందుకు ప్రేమించాలి. అంటే పేరునకు తగినట్లుగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. ఈమె, మీ పేర్లకు అర్థం మీకు తెలుసా? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మీ పేర్లకు మీకు అర్థం తెలియకపోతే నన్ను అడగొద్దు, వెళ్ళి ఏ గూగుల్నో అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు లైన్ కొట్టి నా పేరుకి అర్థం ఏంటి, నా పేరుకి అర్థం ఏంటి అని నన్ను అడగొద్దు. నా పేరుకి అర్థం కూడా నేను అలాగే తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పేరునకు తగినట్లుగా మనము నడుచుకోవడానికి ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క నామ మహిమార్థమై మన పేరునకు తగినట్టుగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈమె లూదియా అని పిలువబడుతున్నటువంటి ఈ స్త్రీ దివిటి అనేటువంటి అర్థము వచ్చేటువంటి పేరు పెట్టుకొని ఆ పేరునకు తగినట్లుగా ఆమె వెలిగించబడిన తర్వాత ఆమె ఎప్పుడు కూడా ఆరిపోకుండా తన కుటుంబాన్ని, అలాగే తన ప్రాంత ప్రజలందరినీ కూడా వెలిగించినట్లుగా మనకి కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని స్త్రీలారా, దేవుని బిడ్డలారా, ఈ లూదియాని ఈరోజు మనము ఒక ఇన్స్పిరేషన్గా, ఒక స్ఫూర్తిగా మనము తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈమెలో ఉండేటువంటి కొన్ని గుణాలను మనము ధ్యానం చేసుకుందాం. ఒక్కొక్కటిగా. మొట్టమొదటిగా ఆమె ఎలాంటిది అని బైబిల్ చెప్తుందంటే 14వ వచనం ప్రకారంగా ఆమె దైవభక్తి కలిగినది అని మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ లూదియా ఎలాంటిదంటండి? అందరూ గట్టిగా చెప్పండి. ఎలాంటిది? దేవుని అందలి భక్తి కలిగినది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లూదియాకి దేవుడంటే చాలా భక్తి. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి ఒక స్త్రీగా పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు. ఎవరో చెప్పట్లా, ఎవరో ఆమె గురించి బోస్టింగ్ చేయట్లా, ఎవరో ఆమె గురించి గొప్పగా చెప్పట్లా. పరిశుద్ధాత్మ దేవుడే ఆమె గురించి తన యొక్క లేఖనాల్లో ఈ విధంగా రాసి ఉంచారు. ఎంత గొప్ప విషయం అండి. ఆమె దేవుని యందు భక్తి కలిగినటువంటి స్త్రీగా ఈరోజు మనకు కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనందరికీ తెలుసు అసలు భక్తి అంటే ఏంటి అనేటువంటి ఒక కోణములో మనం ఆలోచించినప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం ప్రకారంగా భక్తి అంటే ఏంటో అనేటువంటి వివరణ అక్కడ ఇవ్వబడింది. 1వ అధ్యాయము 27వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏదనగా, నిష్కళంకమైన పవిత్రమైన భక్తి ఏదనగా అంటే అపవిత్రమైన భక్తి ఉంది, నిష్కళంకమైన భక్తి కూడా ఉంటుందండి. భక్తిలో రకాలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన భక్తి. నేను చెప్తాను, కొంతమందికి అర్జెంటు భక్తి ఎక్కువ. నేను వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ మాట నాకు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేశాడు. ఎవరి గురించి చదువుతూ ఉన్నప్పుడు అంటే, కొంతమందికి అర్జెంటుగా అయిపోవాలన్నమాట. అర్జెంటు భక్తి. వస్తారు,
అర్జెంటుగా అడిగేస్తారు, అర్జెంటుగా పొందేసుకుంటారు. అర్జెంట్ భక్తి, కొందరికి ఆచారపు భక్తి, కొంతమందికి మితిమీరిన భక్తి, ఇలా రకరకాలైనటువంటి భక్తులు ఉంటాయి. అయితే పవిత్రమైన, నిష్కళంకమైన, నిజమైనటువంటి భక్తి ఏంటి అని బైబిల్ చెప్తుంది. దాన్ని మనం తీసుకోవాలి, దాన్నే మనము మన యొక్క జీవితంలో అలవరుచుకోవాలి. నిజమైన, పవిత్రమైన, నిష్కళంకమైనటువంటి భక్తి ఏంటంటే, చదవమ్మా. దిక్కులేని పిల్లలను, ఏంటంట? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే భక్తి. దేవునికి స్తోత్రం. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. నిజమైన భక్తి ఏంటంటే, విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను పరామర్శించడము భక్తి. రెండోది ఏంటి? ఇహలోక మాలిన్యము, పాపము, అపవిత్రత మనకి అంటుకోకుండా మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవడం, భద్రం చేసుకోవడం భక్తి. దేవునికి స్తోత్రం. ఇది దైవ భక్తి, నిజమైన భక్తి. ముసుకేసుకుంటే భక్తి కాదు, తెల్ల బట్టలు కట్టుకుంటే భక్తి కాదు. అంటే కొంతమంది భక్తిని ఈ కోణంలో తోసేస్తారు. అమ్మో, వాళ్ళు ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటారు, ఎంత భక్తో. అమ్మో, అసలు పైనుంచి కింద వరకు ఏం పెట్టుకోరాళ్ళు, ఎంత భక్తో. 40 రోజులు ఉపవాసం ఉంటారు, ఎంత భక్తో. కొంతమంది భక్తిని ఈ కోణంలో తోసేస్తారు. అది భక్తి కాదు. భక్తి అంటే ఏంటి? పాపం అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకోవడం భక్తి అయితే, రెండు ఇహలోక సంబంధంగా విధవరాండ్రైనటువంటి వారిని, దిక్కులేనటువంటి పిల్లలను పరామర్శించడం, వారికి సహాయం చేయడం భక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ స్త్రీని దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా చూస్తా ఉన్నాం ఈరోజు. మరి ఈవిడకు పరిశుద్ధాత్మ దేవుడు దైవభక్తి కలిగిన స్త్రీ అని పేరు ఎందుకు ఇచ్చాడంటారు? ఆమె ఇహలోక సంబంధంగా ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా, ఇహలోక మాలిన్యము అంటుకోకుండా తన్ను తాను కాపాడుకుంటూ వచ్చింది. రెండవది, ఇహలోక సంబంధంగా కూడా పేదలైనటువంటి వారిని, విధవరాండ్రైనటువంటి వారిని, దిక్కులేని పిల్లలను ఆమె పరామర్శిస్తూ, ఆదరిస్తూ, సహకరించుకుంటూ వచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆమెను దైవభక్తి కలిగిన స్త్రీగా మన ముందుంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాటను మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చదివితే అక్కడ మరొక మాట కనపడుతుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం. స్త్రీలు దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొని. దైవభక్తి కలిగినటువంటి స్త్రీలమని చెప్పుకునేటువంటి వారు వేటితో తమ్మును తాము అలంకరించుకోవాలంట? చెప్పండి. సత్క్రియలు. సత్ అనగా మంచి 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 క్రియలు, మంచి మంచి పనులు, మంచి ప్రవర్తన ద్వారా దైవభక్తి కలిగినటువంటి స్త్రీలుగా పేరు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈమె దైవభక్తి కలిగింది, ఈయన దైవభక్తి కలిగినటువంటి వాడు అని ప్రజలు ఎలా గుర్తెరుగుతారు? మంచి క్రియల వలన, మంచి పనుల వలన, మంచి ప్రవర్తన వలన, పాపమును అసహించుకోవడం వలన, పాపమునకు దూరంగా ఉండడం వలన, ఇహలోక మాలిన్యము అంటుకోకుండా ఆ బురదలో, ఆ కంపులోనికి వెళ్ళి అందులో ఉండకుండా ఎప్పటికప్పుడు బయటికి వచ్చేయడం వలన, ఇహలోక సంబంధంగా పేదలైనటువంటి వారిని, దీనులైనటువంటి వారిని, దిక్కులేని పిల్లలను పరామర్శించడం వలన పరిశుద్ధాత్మ దేవుడు గుర్తిస్తారు. అలాగే ఈ లోక మనుషులు కూడా మనల్ని ఎలా గుర్తిస్తారు? వీరు దైవభక్తి కలిగిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు తెల్ల బట్టలు కట్టుకోవడం వల్ల గుర్తించరు నిన్ను, మరింకేదో పనులు చేయడం వల్ల నిన్ను గుర్తించరు. కానీ నీవు దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా, ఇంటిలో నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ ఇరుగు పొరు కానీ, అలాగే పురుషులుగా మీరు ఉండేటువంటి సమాజంలో మిమ్మల్ని గుర్తించాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, సత్క్రియలు చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది దైవభక్తి అంటే.
మరి ఈ స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఈ రోజున స్త్రీలారా, మన ఇళ్లలో మనమందరం కూడా దైవభక్తి కలిగినటువంటి వారిగా మనం ఉండాలి అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలముగా మనమందరం కూడా దైవభక్తి కలిగినటువంటి వారముగా ఉండాలి. అంటే పాపమునకు దూరంగా ఉండాలి, ఎలోక మాలిన్యం అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. దీనులను, దిక్కులేని వారిని, విధవరాండను పరామర్శిస్తూ ఉండాలి. మరి దైవభక్తి కలిగినటువంటి స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు అనేటువంటి ఆ పరిశుద్ధ అలంకారమును మనము కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దైవభక్తి నీలో ఉందా? నీ దైవభక్తిని బట్టి నీవు కలిగి ఉన్నటువంటి దైవభక్తిని బట్టి నీ ఇంట్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది నీ గురించి? నీ ఇంట్లో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు? దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా, దైవభక్తి కలిగినటువంటి భార్యగా, దైవభక్తి కలిగినటువంటి తల్లిగా, దైవభక్తి కలిగినటువంటి కూతురుగా, దైవభక్తి కలిగినటువంటి కోడలుగా, దైవభక్తి కలిగినటువంటి అక్కగా, దైవభక్తి కలిగినటువంటి చెల్లిగా నువ్వు గుర్తింపు పొందుతా ఉన్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మన వెనకాల ఎన్ని డిగ్రీస్ అయినా ఉండొచ్చు. ఈరోజు స్త్రీలు దేనికి తగ్గట్లేదు, ఎందులోనూ తగ్గట్లేదు. చాలా విషయాల్లో పోటీ పడుతున్నారు. పోటీ పడాలి కూడా, నేను కాదనట్లా, పోటీ పడాలి కూడా. ఇదివరకు స్త్రీలు అంటే వంటింట్లో ఉండేవారు, వాళ్ళకి తెలిసిందల్లా చారుగట్టి, కూరగట్టి ఇవే. కానీ ఇప్పుడు స్త్రీలు అలా కాదు, అన్ని రంగాల్లో ఉన్నారు, అన్ని కోణాల్లో ఆరితేరుతా ఉన్నారు. సుమారుగా 6 నెలల నుంచి ఒక ఆవిడ స్పేస్లో, అంతరిక్షంలో ఉండిపోయింది. ఎవరావిడ? అమ్మా, మనం న్యూస్ చూడడం ఏంటి? దేవునికి స్తోత్రం. ఎంతసేపు సీరియల్సేనా అమ్మా? ఎంతసేపు సీరియల్సేనా? మనం న్యూస్ ఏం చూడమా? సుమారుగా 6 నెలల నుంచి పైబడి ఒక ఆవిడ స్పేస్లో, అంతరిక్షంలో ఉండిపోయింది. ఆవిడ ఎవరావిడ? సునీత విలియమ్స్. ఎవరావిడ? సునీత విలియమ్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆవిడ అంతరిక్షానికి వెళ్ళింది. ఆవిడ భూమి మీదకి రావడానికి కొన్ని ఏర్పాట్లు జరుగుతూనే మరి కొన్ని రోజుల్లో వచ్చేస్తారంట. అక్కడ మరి ఆ గ్రావిటీ పవర్ వలన ఎగురుతూనే ఉంటారు ఆ స్పేస్లో. లోపల వాళ్ళు కూర్చోవడానికి, పడుకోవడానికి ఏముండదు, ఇంకా అలా ఎగురుతూ ఉంటారు. అంటది కదా ఆవిడ, కిందకు వచ్చిన తర్వాత నేను నుంచుంటాం, కూర్చుంటాం మర్చిపోయాను అంటుంది. అంటే స్త్రీలను గురించి చెప్తూ ఈ రోజున స్త్రీలు ఏదైనా సాధించగలరు, సాధిస్తున్నారు కూడా. దేనికి భయపడొద్దు కూడా. దేవునికి స్తోత్రం. పిరికివారిగా ఉండొద్దు, భయపడొద్దు. ఏదైనా సాధించగలిగినటువంటి సత్తా, ధైర్యము ప్రతి స్త్రీ సొంతం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చదవండి, ఇంకా చదువుకునేటువంటి స్టేజ్లో ఉంటే, ఇంకా మీరు ఎడ్యుకేషన్ పీరియడ్లో ఉంటే చదవండి. ఆడపిల్లలని ఎక్కువగా చెప్పేది ఏంటంటే బాగా చదువుకోండి. ఒకవేళ మీ తల్లిదండ్రులు చదివించేటువంటి స్తోమత, అవకాశం మీకు కల్పిస్తూ ఉంటే వెళ్ళి స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి వెధవేషాలు వేయకుండా, సమయాన్ని వ్యర్థం చేయకుండా ఏం చేయాలి? చదవండి. ఓకే, ఎంత చదివినా, మనము ఎన్ని డిగ్రీలు సాధించుకున్నా, ఎంత స్టేజ్కి వెళ్ళినా, ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ అయిపోయినా, ఆఖరికి ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, అంతరిక్షంలోకి వెళ్ళి మనం ఏదో సాధించుకొచ్చినా, ఆఖరికి ఫైనలీ వి ఆర్ ఉమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా చేయండి, ఎంత లెక్క అయినా ఎగరండి, ఎన్ని డిగ్రీలైనా పెట్టుకోండి, ఎన్ని క్వాలిఫికేషన్స్ అన్నా పెట్టుకోండి, ఏ స్టేజ్లోనికి వెళ్ళండి, ఎట్ లాస్ట్ ఫైనలీ వి ఆర్ ఉమెన్స్. మనము స్త్రీలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఒక పురుషునికి భార్య అవుతాము, ఒక ఇంటికి కోడలవుతాము, ఒక ఇంటికి కూతురు అవుతాము, అత్త అవుతాము, తల్లి అవుతాము. ఇలాగా ఎన్నో పాత్రలు పోషించాలి. కాబట్టి స్త్రీగా, మరి ముఖ్యంగా ఇంటిలో ఉండేటువంటి వారందరూ
అందరికంటే స్త్రీలుగా ఉన్నటువంటి స్త్రీలకు దైవ భక్తి అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఆయనండి అస్సలండి, పోన్లే ఆయన వదిలేయి, ఆయన గురించి నీకెందుకు, ఆయనకు దైవ భయం లేదండి, ఆయనకంటే దేవుడు అంటే భక్తి లేదండి, అసలు ప్రార్థన అంటే ఇష్టం ఉండదండి, వదిలేయి, ఆయన గురించి నీకెందుకు. ముందు నీవు నీ ఇంటిలో దైవ భక్తిని కలిగి ఉండు. నీకు మలినం అంటుకోకుండా, నీకు పాపం అంటుకోకుండా ఎప్పటికప్పుడు ప్రార్థనాపూర్వకంగా నిన్ను పరిశుద్ధపరుచుకుంటూ ఉండు. సత్క్రియలు, మంచి పనులు, మంచి ప్రవర్తన అనేటువంటి అలంకారమును ధరించుకో. నీకు చేతనైనంత వరకు, నీకు వీలైనంత వరకు వెతవరాండ్రను, దీనులను, దిక్కులేని వారిని పరామర్శించు. ముందు నీవు దైవ భక్తిని నేర్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నేను స్త్రీలందరికీ ఇస్తున్న మొట్టమొదటి సందేశం ఇదే, మీరు దైవ భక్తి కలిగి ఉండండి. ఈ స్త్రీ లూదియా, దివిటి అని పేరు పెట్టుకున్న ఈ స్త్రీ దైవ భక్తి కలిగి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆమె దైవ భక్తి ఎంత ఆశీర్వాదం వైపునకు తీసుకొచ్చిందో తెలుసా? మనకి చివరికి అర్థం అవుతుంది. ఆమె కలిగి ఉన్నటువంటి ఆ దైవ భక్తి వలన ఎంత ఆశీర్వాదం తన కుటుంబం మీదకి దిగి వచ్చిందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం నేర్చుకుందాం. రెండవదిగా ఆమె కలిగి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా, లూదియా అను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను అనే మాట అక్కడ చదువుతున్నాం మనం. అంటే ఈ స్త్రీ వినే స్వభావము కలిగినదంట. హల్లెలూయా. ఒకటి దైవ భక్తి కలిగినది, రెండు చెప్పండి వినే స్వభావం కలిగినది. దేవునికి స్తోత్రం. నిజానికి చెప్పాలంటే స్త్రీలకిది 100% సులువా కష్టమా? సులువా కష్టమా? ఈజీయా లేకపోతే హార్డా? స్త్రీలకి ఇది వినడం అనేది ఇట్స్ వెరీ హార్డ్ సబ్జెక్ట్, దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే స్త్రీలు కుదురుగుండా కూర్చుని వినడం. హల్లెలూయా. మనది ఎప్పుడు డామినేటింగ్ క్యారెక్టర్. స్త్రీలు ఎప్పుడు కూడా నేను చెప్పాలి, అవతల వాళ్ళు వినాలి, నేను చెప్పాలి, మా ఆయన వినాలి, నేను చెప్పాలి, మా పిల్లలు వినాలి, నేను చెప్పాలి, అందరూ వినాలి అనేటువంటి ఈ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి స్త్రీగా మనము వినే స్వభావము కలిగినటువంటి వారముగా వినాలి. దేవుడికి స్తోత్రం. చాలాసార్లు చెప్పాను ఈ విషయం, మరొకసారి చెప్తాం. నిజానికి స్త్రీలు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సర్వేలో స్త్రీలు సుమారుగా రోజుకి 17,000 మాటలు మాట్లాడతారంట. ఎన్ని? ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి సర్వే. ఒకవేళ ఈ మధ్య కాలంలో సర్వే జరిగితే 17,000 కాదు 17 లక్షలు వేసుకోవచ్చు, సున్నా పెట్టుకోవచ్చు, తప్పు లేదు, తప్పే లేదు. ఇది ఎప్పుడో జరిగిన సర్వే, సున్నా పెట్టుకున్నా తప్పు లేదు. అంటే స్త్రీలు చాలా ఎక్కువగా మాట్లాడతారు, చాలా అంటే చాలా ఎక్కువగా మాట్లాడతారు. స్త్రీలతో పోలిస్తేనంట పురుషుల గురించి జరిగినటువంటి సర్వేలో పురుషులు రోజులో సుమారుగా ఒక 4-5 వేలు మాట్లాడతారంట అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పుకోండి ఒకసారి. హల్లెలూయా కదండి. ఇంట్లో ఆవిడ లేదనుకోండి, స్త్రీలు లేరుకోండి, ఇల్లంతా చాలా సైలెంట్గా ఉంటుంది. అవునా కాదు? ఒప్పుకుందాం. మనం లేవనుకోండి, ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది. అసలు వాళ్ళు ఉన్నా లేకున్నా ఇల్లు అలాగనే ఉంటుంది ఎప్పుడు. ఒక 4,000-5,000 మించి మాటలు మాట్లాడరంట. అంటే మనం 10 మాటలు మాట్లాడే దగ్గర వాళ్ళు ఒక మాట అంటే మనం అంత చాట భారతం అంత చదివితే అలా ఆఖరణ ఏంటి ఊలో ఎన్ని అర్థం చేసుకోవాలో మనం కదండి. లేక సరే ఓకే అలాగే అయిపోయింది. ఏంటి మనం ఏమి ఇంత బారు చెప్పాము, ఇంత బారు లిస్ట్ ఇచ్చాము, వాళ్ళేమో సరే అంటారు చాలా ఈజీగా.
అదేంటిది సరే ఏంటి, ఇంకా క్లారిటీ ఇవ్వండి అంటాం మనం. అంటే వాళ్ళు ఏంటంటే సహజంగానే చాలా తక్కువ మాట్లాడతారు. వాళ్ళతో పోలిస్తే స్త్రీలు డబల్ త్రిబుల్ ఎక్కువ మాటలు మాట్లాడతారు. అందుకే ఈ రోజున స్త్రీలారా, మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మాట్లాడడం తగ్గించి వినడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది వినుట వలన ఏం కలుగుతుందంట. వినడం అంటే మళ్ళీ చెత్తా చెదారం వినకూడదు. క్రీస్తును గురించినటువంటి మాటలు వినడం వలన ఏం కలుగుతుందంట, విశ్వాసము కలుగుతుంది. స్త్రీలారా, వినే స్వభావాన్ని అలవరుచుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఒక స్త్రీ మొదలు పెడుతుంది, అవతలి స్త్రీ వింటదా? అది ఒక స్త్రీ ఒక పురుషుడు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, స్త్రీ మాట్లాడినంతసేపు పురుషుడు వింటాడు. కానీ ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, నిజమే ఇది, నేను కూడా చాలా సందర్భాల్లో ఫేస్ చేశాను. ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఒక స్త్రీ పూర్తిగా మాట్లాడడం కంప్లీట్ అవ్వకముందుగానే ఇంకొక ఆవిడ నాకు అంతే, నాకు అలాగే జరిగింది, మాకు కూడా అంతే అని వెంటనే దూరిపోతారు. దేవునికి స్తోత్రం. అవతల వారిని కంప్లీట్గా మాట్లాడనివ్వరు. అందుకే కొంతమందితో మాట్లాడడానికి ఇష్టం అవ్వదు. ఎంత వీలైతే అంత తక్కువగా మాట్లాడడానికి ఇష్టం చూపుతూ ఉంటాం. ఎందుకంటే అవతల వారు వినరు. అసలు ఏమన్నా చెప్తున్నామనుకో మధ్యలో దూరిపోయి నాకు అంతే, మాకు అలాగే జరిగింది, నాకు అలాగే అయింది అని దూరిపోతారు. అంటే సాధారణంగా స్త్రీలకు ఓపిక ఉండదు, వినే స్వభావం ఉండదు. బైబిల్ చెప్తా ఉంది, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో వినడానికి మనము ఏం చేయాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, ప్రతి మనుషుడు వినడానికి వేగిరపడువాడును, మాట్లాడడానికి నిదానించువాడును, కోపించడానికి నిదానించువాడునై ఉండాలి. 3 మాటలు ఇక్కడ ఉన్నాయి. వినడానికేమో వేగిరపడండి, మాట్లాడడానికి కోపపడడానికి నిదానించండి, ఆలోచించండి. మనమేమో రివర్స్. మాట్లాడడానికి తొందరపాటుగా మాట్లాడేస్తూ ఉంటాం. ఇక కోపం అంటే ముక్కు మీదే ఉంటుంది. ఇంకా అలా చిటికి వేసినంత పని కూడా అవ్వదు, అంత సమయం కూడా పట్టదు కోపం రావడానికి, అంత స్పీడ్గా వచ్చేస్తుంది కోపం మనకి. కానీ బైబిల్ చెప్తా ఉంది, కోపం తెచ్చుకోవడానికి మాట్లాడడానికి నిదానించండి, ఆలోచించండి, కానీ వినడానికి రన్ టు హియర్, పరుగు పెట్టండి, వినడానికి వినండి. ఎవరైనా ఏదైనా చెప్తా ఉన్నప్పుడు, మంచి చెప్తా ఉన్నప్పుడు, ఏదైనా మోటివేషన్స్ చెప్తా ఉన్నప్పుడు, ఏదైనా ప్రసంగం చెప్తా ఉన్నప్పుడు, ఏదైనా మంచి మాటలు చెప్తా ఉన్నప్పుడు, ఏదైనా సూక్తులు చెప్తా ఉన్నప్పుడు, ఏదైనా ఉపయోగపడేటువంటి విషయాలు ఎదుటివారు చెప్తా ఉన్నప్పుడు వినండి. కాసేపు ఓపికగా వినండి, విని నేర్చుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ దైవభక్తి కలిగినది మాత్రమే కాదు, వినే స్వభావము కలిగినదిగా మనకి కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కూడుకుంది, ఆ విశ్రాంతి దినాన్న ఆ స్త్రీలందరితో కలిసి కూడుకుంది వినడానికి. విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయలేదు ఆమె. బాగా వినండి, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయలా. చాలామంది స్త్రీలు విశ్రాంతి దినాన్ని అంటే ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మీ కుటుంబము, మీ ఫ్యామిలీస్ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇదిగో దేవుని యొక్క వినడానికి వేగిరపడి లేచి త్వరగా సిద్ధపడి విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి లేచి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఈమె ఆ విశ్రాంతి దినాన్న ఆ నదీ తీరమున కూర్చున్నటువంటి ఆ స్త్రీల మధ్యలో కూర్చొని వినడానికి ఇష్టపడుతుందంట. మరి విశ్రాంతి దినం అంటే నీకేమాత్రమైన గౌరవం ఉందా స్త్రీలారా? పొద్దున్నే లేచి విశ్రాంతి దినానికి సిద్ధపడి రావాలి అనేటువంటి ఆలోచన, జ్ఞానం ఉందా? ముందు రోజే నీకు, నీ ఇంటి వారికి
సమస్తాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ మీకు టీ తాగాలని ఉంటే, బ్రేక్ఫాస్ట్ చేయాలని ఉంటే చేసి రండి, కానీ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పొద్దున్నే లేచి అన్నీ అమర్చుకొని ముందు రోజే మీకును మీ భర్తకిని మీ బిడ్డలకును అన్ని బట్టలు సిద్ధం చేసుకొని ఎవరెవరు ఏం బట్టలు కట్టుకోవాలో, ఒకవేళ ఐరన్ అవసరమైతే కొంతమంది పొద్దున్నే మొదలెడతారు, ఇస్త్రీ పెట్టి పట్టుకొని బయలుదేరతారు. లేకపోతే అప్పుడు టాప్ దొరుకుతుంది, అప్పుడు లెగ్గిన్ దొరకదో, జగ్గిన్ దొరకదో, చున్నీ దొరకదో, అప్పుడు మొదలెడతారు వెతుకులాట. ఆయనకేమో షర్ట్ దొరకదు, మనకేమో ఒక ఆర్డర్లో పెట్టుకోవడం ఉండదు. ఇంట్లో ఒక షర్ట్ కావాలంటే మొత్తం కబోర్డ్లో ఉన్నాయన్నీ బయటకు వచ్చేయాలి, ఒక చున్నీ కావాలంటే కబోర్డ్లో ఉన్నాయన్నీ బయటకు వచ్చేయాలి. ఒక ఆర్డర్లో పెట్టుకోరు, షర్ట్లన్నీ ఇక్కడ, ప్యాంట్లన్నీ ఇక్కడ, చున్నీస్ అన్నీ ఇక్కడ, లెగ్గిన్స్ అన్నీ ఇక్కడ, జెగ్గిన్స్ అన్నీ ఇక్కడ, శారీస్ అన్నీ ఇక్కడ. అలా పెట్టుకుంటే మనకి నెతుకులాట ఉండదు. ఉదయాన్నే లేచి కూడా ఏదో ఒక డ్రెస్ తీసుకుని వేసుకుని వచ్చేయచ్చు. అలా ఉండదు. పొద్దున్నే లేచి నెగుతులాట, అక్కడ టైం వేస్ట్. అంటే విశ్రాంతి దినాన్ని ఎంత అగౌరవపరుస్తున్నా ఒక స్త్రీగా ముందు రోజు రాత్రే ఒకవేళ టిఫిన్ చేసే అలవాటు ఉంటే ఫాస్ట్గా అయిపోయేటువంటి టిఫిన్స్ ఆ రోజు చపాతీలు పూరీలు పెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫాస్ట్గా అయిపోయేటువంటి బ్రేక్ఫాస్ట్ ఏమన్నా ఉంటే సిద్ధం చేసుకొని చక్కగా అన్ని త్వరగా ముగించుకొని, ముందు నీకు తొందరపాటు ఉంటే తర్వాత నిన్ను బట్టి నీ భర్త నీ పిల్లలు నేర్చుకుంటారు. ముందు నీకుండాలి తొందరపాటు. వెళ్దాంలే, 6 కదా అయింది, 7 వెళ్దాంలే అని నువ్వే అనుకుంటే ఆ తర్వాత వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. స్త్రీలారా, ముందు మనము విశ్రాంతి దినం పట్ల ఆసక్తిని కనపరుస్తూ వినాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అనేటువంటి ఆసక్తితో మందిరంలోనికి రావడానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడతా ఉంది. బైబిల్ చెప్తా ఉంది, చెవి గలవాడు వినుగాక. చాలా మందికి దురద చెవులు ఉంటాయి. ఏ చెవులు ఉంటాయి? దురద చెవులు ఉంటాయి. కానీ దేవునికి కావాల్సింది దురద చెవులు కాదు. ఎలాంటి చెవులు అంటే దేవుని స్వరాన్ని వినగలిగేటువంటి చెవులు దేవునికి కావాలి. ఆమేన్. శ్రద్ధగా ఇక్కడికి వచ్చిన తర్వాత నీ మనస్సు ఇంకేటూ పోనివ్వక శ్రద్ధగా దేవుని మీద పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని విను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 దైవ భక్తి కలిగినది, 2 ఆమె వినే స్వభావము కలిగినది. కాబట్టే విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయకుండా మరి వినడానికి ఆ స్త్రీలందరితో కలిసి కూర్చుంది. 3 ఆమె ఒక వ్యాపారస్తురాలిగా మనకు కనపడుతుంది. 16వ అధ్యాయం 14వ వచనంలో ఆమె ఒక ఓదారొంగి పొడిని అమ్మేటువంటి ఒక వ్యాపారస్తురాలు, బిజినెస్ ఉమెన్ అని చెప్పొచ్చు. మనం బిజినెస్ చేసే మగవాళ్ళని బిజినెస్ మ్యాన్స్ అంటాం, బిజినెస్ చేసే ఆడవాళ్ళను బిజినెస్ ఉమెన్స్ అంటాం. ఆమె ఒక వ్యాపారస్తురాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పులేదండి. మన ఇల్లు మరి చక్కగా ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా, సమృద్ధికరంగా ఉండడానికి స్త్రీలు కూడా పనిచేయడంలో, స్త్రీలు కూడా ఏదో ఒక పని చేయడంలో తప్పు లేదు. అది చిన్నదైనా పెద్దదైనా, మీ చదువును బట్టి, మీ యొక్క స్తోమతను బట్టి, మీ యొక్క స్కిల్స్ని బట్టి, మీ యొక్క నైపుణ్యతను బట్టి ఖాళీగా లేకుండా ఏదో ఒక పని చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఈ స్త్రీ మనకు ఎలా కనపడుతుందంటే ఒక వ్యాపారస్తురాలు. ఆమె తన ఇంటి వారికి, తన కుటుంబానికి, తన భర్తకు తోడ్పడేటువంటి, సహాయం చేసేటువంటి ఒక స్త్రీగా కనపడుతుంది. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే, మా ఆయన తెస్తాడు, నేను వండుతాను అంతే. ఏంటిది? ఆయన ఉద్యోగం పురుష లక్షణం. ఆయనే తేవాలి, ఆయనే తెస్తాడు, నాకెందుకు, తెస్తే వండుతా. ఇక ఈవిడ పొద్దుస్తమానం ఇంకేం చేస్తుంది? ఇంకా ఏ పని పాట లేకుండా సమయమంతా వ్యర్థం చేస్తూ ఆ ముసలమ్మ ముచ్చట్లతోనో, లేక ఆ టీవీ సీరియల్స్తోనో, లేక మొబైల్స్తోనో, లేక పక్కింటి వారితోనో ముచ్చట్లతో సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటుంది ఈవిడ. అలాంటి స్త్రీలు మరి దేవునికి ఇష్టమైనటువంటి వారు. స్త్రీలు మరి ముఖ్యంగా సోమరిపోతుల్లాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చాలా చురుకుగా ఉండాలి.
కష్టపడేటువంటి మనస్తత్వము స్త్రీలలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, స్త్రీలు కొంచెం బలహీనులే, బలహీనమైన ఘట్టాలే బైబిల్ చెప్తా ఉంది. కానీ మనకున్నటువంటి ఓపికను బట్టి, మనకున్నటువంటి నైపుణ్యతను బట్టి, మనకున్నటువంటి ఎడ్యుకేషన్ బట్టి ఏదో ఒక పని చేయాలి. ఒక భార్యగా నీ భర్తకు ఎంతో కొంత తోడ్పడాలి. ఇంట్లో నీకు కుట్లు వచ్చా, అల్లికలు వచ్చా, మిషన్ వచ్చా, లేక ఇంకేదైనా వచ్చా, ఏదైనా నైపుణ్యత నీలో దాగి ఉందా? ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకుని దాన్ని వదిలిపెట్టేసావు, బయటకు తీ. ఖాళీగా కూర్చోవడం కంటే రోజులో అంత పని అయిపోయాక ఒక గంట పని చేయి, ఒక 10 రూపాయలు ఎర్న్ చేయి, ఒక 10 రూపాయలు సంపాదించు. 10 రూపాయలు సంపాదిస్తే కనీసం బట్టలు ఉతుక్కునే సబ్బాన వస్తుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఖాళీగా ఉండొద్దు, సోమరిపోతుల్లాగా సమయాన్ని వేస్ట్ చేయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటిలో నీ ఇంటిని చక్కగా అమర్చుకుంటూ, ఇంటి వారికి సమస్తాన్ని అమరుస్తూ, నీ ప్రార్థనా సమయాన్ని నువ్వు చేసుకుంటూ, నీ వాక్య ధ్యానపు సమయాన్ని వాక్యానికి ఇస్తూ, మిగతా సమయాన్ని బోళ్ళంత టైం ఉంటుంది, 24 అవర్స్. ఒక్క సీరియల్ చూడడం ఆపేసిన నువ్వు ఒక 10 రూపాయలు సంపాదించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు ఈ రోజున సమయం అంతా దీనికే వ్యర్థం చేసుకుంటున్నారు. అనవసరమైనటువంటి, ఎందుకు పనికొస్తాయి అవి? దేనికి పనికొస్తాయి? నేను అడుగుతాను, దేనికి పనికొస్తాయి? ఎవరికి పనికొస్తాయి? మీ ఇంటిలో సమాధానం కోల్పోవడానికి, మీ ఇంటిలో సమస్యలు రావడానికి, మీ ఇంటిలో మరి గొడవలు రావడానికి అవన్నీ కూడా కారణమవుతాయి. దేవుని యొక్క శాపానికి గురి చేస్తాయి అవన్నీ కూడా. సమయాన్ని వ్యర్థం చేయకుండా స్త్రీలారా, సోమరిపోతుల్లాగా కాకుండా ఏదో ఒక పని చేయండి. ఇంట్లో కుమార్తెలు ఉంటే తల్లికి సహాయం చేయండి, తండ్రికి సహాయం చేయండి. మీ కాలేజ్ అయిపోయిన తర్వాత, మీ స్కూల్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పని చేయండి, ఏదో ఒకటి నేర్చుకోండి. మన జీవితం అంతా కూడా లెర్నింగ్ టైమే అని చెప్తారు ఒక ఆయన. అంటే మనం జీవితకాలం నేర్చుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుందంట నేర్చుకోవడానికి. అంతా అయిపోయింది అని అనుకోవడానికి లేదు. కాబట్టి ఏదో ఒకటి నేర్చుకోండి, ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. కంప్యూటర్ నేర్చుకోండి, కుట్లు నేర్చుకోండి, మిషన్ నేర్చుకోండి, అల్లికలు నేర్చుకోండి. ఖాళీగా మాత్రం ఉండొద్దు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నేర్చుకున్నటువంటి ఆ పని నీకు ఉపయోగపడుతుంది, నీ ఇంటికి సహకారుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది నేను చూస్తూ ఉంటాను, ప్రతి చిన్న పని కూడా చేయడానికి ఇష్టపడతారు. ఆయాల కింద వెళ్తారు, సేల్స్ గర్ల్స్ కింద వెళ్తారు. ఎందుకంటే ఖాళీగా ఉంటే ఏమొస్తుంది? ఒక 5,000 వచ్చినా 6,000 వచ్చినా మా ఆయనకి సహకారులుగా ఉంటాం కదా. ఇంట్లో ఒక మాట కూడా చెప్తారు, ఏంటో తెలుసా? చల్లనీళ్ళకి వేడి నీళ్ళలాగా అన్నట్టు. అంటే ఎంతో కొంత ₹1 సహాయపడిన దాన్ని అవుతాను కదా, భారం బాధ్యత తీసుకున్న దాన్ని అవుతాను కదా అని చాలామంది స్త్రీలు మరి ఇంట్లో అంతా కష్టపడి మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చి పనిచేసి మళ్ళీ ఇంట్లో కష్టపడి అలా చేస్తూ ఉండడం చాలామంది స్త్రీలను నేను చూస్తూ ఉంటాను. వాళ్ళని నేను చాలా గౌరవిస్తాను కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో స్త్రీలు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండొద్దు. బైబిల్లో 2 భార్యాభర్తలు ఉంటారు. మీకు ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో. అకులా, ప్రిస్కిలా అని 2 భార్యాభర్తలు ఉంటారు. అకులా గారు ఏం చేసేవారు? డేరాలు కుట్టుకునేవారు. ప్రిస్కిలా గారు ఏం చేసేవారు? ఆయన గారికి డేరాలు కుట్టడంలో సహాయం చేసేవారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా భార్యలారా భర్తలకి సహకారులుగా ఉండండి. అసలు దేవుడు స్త్రీని సృష్టించిందే అందుకు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఏం చేశాడంట? సాటి అయిన సహకారిగా ఉండడానికి స్త్రీని సృష్టించాడు. మనల్ని ఎందుకు సృష్టించాడు? వాళ్ళ నెత్తుల మీద ఎక్కి పెత్తనం చేయడానికి కాదు. దేవునికి స్తోత్రం. అఫ్ కోర్స్ కొన్నిసార్లు మనం చెప్పాల్సి ఉంటుంది, కొన్ని అడ్వైస్ చేయాల్సి ఉంటుంది, కొన్ని మనం నేర్పించాల్సి ఉంటుంది. నేను కాదనట్లా. అలాని మొత్తం వాళ్ళ మీద మనం పెత్తనం చేయమని కాదు, వాళ్ళకి సహకారులుగా ఉండమని, వాళ్ళకి తోడ్పాటుగా ఉండమని, వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా భుజం తట్టమని ఉండడానికి దేవుడు మనల్ని స్త్రీలను సృష్టించాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సరే, స్పీడ్గా కొన్ని విషయాలు చెప్తాను. 3 చెప్పాను. 4వదిగా ఈమె మరి దేవుని యొక్క మాటలు యందు లక్ష్యం ఉంచింది. విన్న మాటల్ని ఏం చేసింది? లక్ష్యం ఉంచింది. విని వదిలిపెట్టేలా. ఈరోజు మీరు అందరి మాటలు వింటున్నారు కదా, తర్వాత ఏం చేస్తారు?
ఏం చేస్తారు? వదిలిపెట్టొద్దు, అస్సలు వదిలిపెట్టొద్దు, గట్టిగా పట్టుకోండి, లక్ష్యం ఉంచండి. అవును, ఈ రోజు నుంచి నేను దైవ భక్తిని అలవర్చుకుంటాను, నేను వింటాను, దేవుని యొక్క వాక్యాన్ని వింటాను, విశ్రాంతి దినాన్ని శ్రద్ధగా నేను ఆచరిస్తాను. అలాగే నేను సోమరపోతులాగా కాకుండా పొద్దున్న లెగిసిన కాడి నుంచి మరలా రాత్రి పడుకునేంత వరకు కూడా నేను కష్టపడి ఏదో ఒక పని చేస్తాను అని మనము విన్నటువంటి మాటల్ని మనసులో పెట్టుకునే లక్ష్యం ఉంచాలి. ఈమె లక్ష్యం ఉంచింది. ఐదవదిగా మరి ఆమె రక్షణ పొందింది అనే మాటను కూడా మన 15వ వచనంలో మనం చూస్తాం. దేవుని యొక్క మాటలు విన్న తర్వాత, దేవుని యొక్క మాటలు యందు లక్ష్యం ఉంచిన తర్వాత ఆమె మారు మనసు పొంది రక్షణ పొందింది. ఇంట్లో ఒక స్త్రీకి రక్షణ చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. ఆయన తీసుకున్నప్పుడు తీసుకుంటానండి, ఆయన తీసుకున్నప్పుడు తీసుకుంటానండి అంటారు కొంతమంది. అమ్మ, రక్షణ ఎవరిది వాళ్ళదే, రక్షణ ఎవరిది వాళ్ళదే, నీది నీదే, అయింది ఆయనదే. నీకు మారు మనసు వచ్చిన తక్షణమే, ప్రభు ప్రేరేపించిన తక్షణమే, వెంటనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసేసుకో. దేవునికి స్తోత్రం. ఈమె దేవుని యొక్క వాక్యాన్ని విన్న వెంటనే ఆ వాక్యం యందు లక్ష్యం ఉంచి వెంటనే ఆమె మారు మనసు పొంది ఆమె పాపములను ఒప్పుకొని ఆమె రక్షణ పొందేసింది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆమె రక్షణ పొందడం మాత్రమే కాదు, అదే 15వ వచనం ప్రకారంగా ఇంటి వారందరూ కూడా రక్షణ పొందేలాగా ఆమె నడిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పటి నుంచి నీ బాధ్యత ఏంటంటే, నువ్వు రక్షణ పొందావు, నువ్వు వెలిగించబడ్డావు, ఇప్పుడు నీ ఇంటి వారందరూ కూడా దేవుణ్ణి తెలుసుకునేలాగా, మరి రక్షణ పొందేలాగా నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఇక్కడ వివరణ లేదు, కానీ ఇంటి వారందరూ కూడా రక్షణ కలిగి ఉండేలాగా ఆమె బాధ్యత కలిగింది, రక్షణ వైపు నాకు నడిపించింది. వారందరూ కూడా రక్షణ పొందారు. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరు రక్షణ పొందారా? ఒకసారి ఆలోచించు. అందరు రక్షణ పొందారా? నువ్వు రక్షణ పొందావు. అందరు రక్షణ పొందారా? నీ పిల్లలు ఇంకా రక్షణ పొందలేదు కదా, నీ భర్త ఇంకా మరి పాపమును విడిచిపెట్టలేదు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? వారి యొక్క రక్షణ కొరకు ఒక స్త్రీగా నువ్వే ప్రార్థన చేయాలి. ఎంత చెప్పినా మారట్లేదండి అంటావా? అయినా సరే నీ కన్నీటి ప్రార్థన ద్వారా, నీ సాక్ష్యము ద్వారా ఆయన్ని మార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తే వినరు, కన్నీటి ప్రార్థన చేయి. నీ సాక్ష్యము ద్వారా, పేతురు అంటాడు కదా, చూడండి ఒక మాట చదువుదాం. పేతురులో 3వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, అంటే వారిలో అంటే పురుషులు ఎవరైనా వాక్యమునకు అవిధేయులైనటువంటి వారు ఉంటే, వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడ వలన రాబట్టబడవచ్చును. ఈ రోజు అమ్మగారు ఈ వాక్యం చెప్పారండి, ఆ వాక్యం ద్వారా మీరు రక్షణ పొందండి అని మీరు చెప్పక్కర్లేదు, మీరు బోధ చేయక్కర్లేదు, మీరు వాళ్ళ యొక్క మనసులో తొలవక్కర్లేదు. బైబిల్ చెప్తా ఉంది పేతురు గారు, మీ యొక్క పవిత్రమైన ప్రవర్తనను బట్టియే, భయముతో కూడినటువంటి మీ యొక్క మంచి ప్రవర్తనను బట్టి, మీ సాక్ష్యాన్ని బట్టి మీ భర్తలను, మీ ఇంటి వారిని దేవుని వద్దకు నడిపించవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి బోధించడం మానేసి మంచి ప్రవర్తన కలిగి ఉండండి, మంచి సాక్ష్యం కలిగి ఉండండి. మరి లూదియా ఆ విధమైన సాక్ష్యాన్ని కలిగి ఉంది కాబట్టే తన భార్య రక్షణ పొందిందని భర్త, తల్లి రక్షణ పొందిందని బిడ్డలు, ఇంట్లో వాళ్ళందరూ కూడా రక్షణ పొందేశారు. దేవునికి స్తోత్రం. 7వదిగా 16వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా ఆమె దైవజనుని ఇంట చేర్చుకున్నట్లుగా కూడా మనకు కనపడుతుంది. ఎంత మంచి లక్షణమో చూడండి. దైవజనుని ఇంటికి చేర్చుకునే ఒక మంచి లక్షణం ఆమెలో ఉంది. ఎప్పుడైనా దైవజనులు మీ ఇంటికి ఆహ్వానించారా? దేవునికి స్తోత్రం. అమ్మోయ అయ్యగారు వస్తే మళ్ళీ బోళ్ళంత ఖర్చు, మనం ఎలా ఆలోచిస్తాం? అయ్యగారు వస్తే బోళ్ళంత ఖర్చు, మనకి మళ్ళీ వాళ్ళకి టీలు టిఫిన్లు, వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది వస్తారు, ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దైవజనుల ఇంటికి ఆహ్వానించండి. దేవునికి స్తోత్రం. ఒక మంచి లక్షణం ఇది. స్త్రీలారా,
దైవజనులు పద్దాక మీ ఇంటిని దర్శించేలాగా మీరు ఒక ఆలోచన కలిగి ఉండండి. ఈ స్త్రీ 15వ వచనం ప్రకారంగా ఆమె దైవజను ఇంటి చేర్చుకుంది అంటే ఆమెకు ఒక పెట్టే లక్షణం కూడా, పెట్టే స్వభావం ఉంది. కొంతమందికి పుచ్చుకునే స్వభావం ఉంటుంది, కొంతమందికి పెట్టే స్వభావం ఉంటుంది. ఈమెకు మాత్రం ఏ స్వభావం ఉంది? పెట్టే స్వభావం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆఖరిగా 16వ అధ్యాయం 40 వచనం ప్రకారంగా, 16వ అధ్యాయం 40 వచనం ప్రకారంగా ఆమె ఇల్లు మరి ఆదరించే ఇల్లుగా మనకు కనపడుతుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుడైనటువంటి పౌలు గారు, శీల వీళ్ళు మరి బంధించబడి చెరసాలలో వేయబడినటువంటి సందర్భం మనకు తెలుసు. ఆ రాత్రంతా కూడా వారు పాటలు పాడారు. మహాభూకంపం వచ్చింది, బంధకాలు తెగిపోయాయి. అక్కడ ఆ యొక్క చెరసాల నాయకుడు వారి కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది. ఆ తర్వాత చెరసాల నుంచి విడుదల పొందారు. చెరసాల నుంచి విడుదల పొందిన తర్వాత వారు డైరెక్ట్గా ఎవరింటికి వెళ్ళారు? చదవమ్మ ఒకసారి 40 వచనం. ఎవరింటికి వెళ్ళారు? వారి చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే లూదియా ఎంతగా దైవజనుల్ని ప్రేమించే మనసు కలిగింది ఇక్కడ మనకు అర్థం అవుతుంది. జైల్లో నుంచి రావడమే మనము ఇంకెవరి ఇంటికన్నా వెళ్దాము అనేటువంటి ఆలోచన రాలా. లూదియా ఇంటికి వెళితే మనకి అన్నీ సమకూరుస్తుంది, మనల్ని ప్రేమిస్తుంది, మనల్ని ఆదరిస్తుంది, మనల్ని పట్టించుకుంటుంది అనేటువంటి ఒక ఆలోచన దైవజనుల్లో కలిగింది. కాబట్టి ఇక ఎవరింటిని చూసేసుకోవాలా, ఎవరింటికి వెళ్ళాలనేటువంటి ఆలోచన రాలా. డైరెక్ట్గా ఇక లూదియా ఇంటికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అంటే ఆదరించే ఇల్లు ఎలీమా అని చెప్తాను. ఎలీమా ఇల్లుగా ఉండాలి. నీ ఇల్లు నీవు ఒక ఎలీమాగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ఎవరైనా మరి ఎవరింటికి వెళ్ళాలా అనే ఆలోచన దైవజనునికి కూడా, మనం ఎవరింటికి వెళ్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చినప్పుడు నీ ఇల్లు గుర్తు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇల్లు మేము ప్రత్యేకపరుచుకుంటాం. ఖచ్చితంగా ఆ ఇంటికే వెళ్తాం. ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళు చూపేటువంటి ఆ ప్రేమ, ఆ ఇంట్లో వాళ్ళు చూపేటువంటి ఆదరణ, వాళ్ళు చూపించేటువంటి, అంటే వాళ్ళు ఏదో పెడతారని కాదు, వాళ్ళు చారు అన్నం పెట్టినా సరే వారి ప్రేమ, వారిచ్చే ఆతిథ్యము అంత చక్కగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 8 విషయాలు చెప్పాను. ఈ స్త్రీలో ఈమె దైవభక్తి కలిగినది, వినే స్వభావము కలిగినది, ఆమె మరి చక్కగా విశ్రాంతి దినమును ఖచ్చితంగా ఆచరించేటువంటి స్త్రీ. ఆమె ఒక బద్ధకస్తురాలు కాదు, కానీ ఆమె ఒక వ్యాపారస్తురాలు. అలాగే దేవుని యొక్క మాటలు యందు లక్ష్యం ఉంచింది. లక్ష్యం ఉంచినటువంటి ఆ మాటలను బట్టి ఆమె రక్షణ పొందింది. ఆమె రక్షణ పొందడం మాత్రమే కాదు, ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందేలాగా చేసింది. ఆ తర్వాత దైవజనులైన వారిని ఇంటికి చేర్చుకుంది. అంత మాత్రమే కాదు, ఇక అప్పటి నుంచి ఆ ఇల్లు ఒక ఆదరించే గృహముగా, మరి ప్రేమించే గృహముగా, సేద తీర్చేటువంటి గృహముగా ఇంటిని మార్చేసుకుంది. ఇది లూదియా గురించినటువంటి క్లుప్త వివరణ. దేవునికి స్తోత్రం. లూదియాని ఈరోజు మరి చాలా కొన్ని వచనాలు ఉన్నప్పటికీ కూడా లూదియా ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తిగా మనకు కనపడుతుంది. స్త్రీలారా, లూదియాని మనం ఇన్స్పైర్ చేసుకొని ఈరోజు దైవ భయం కలిగి ఉందాం. ఆతిథ్యం ఇచ్చేటువంటి వారంగా, దైవజనుల్ని ఆహ్వానించే వారంగా, దేవుని యొక్క వాక్యాన్ని వినే వారంగా, మరి సోమరిగా లేకుండా కష్టపడి పనిచేసేటువంటి వారముగా మనం ఉంటూ, మరి స్త్రీలకు తగినట్లుగా దైవభక్తి కలిగినటువంటి స్త్రీలకు తగినట్లుగా మనల్ని మనం కనపరుచుకుంటూ, మన ఇంటిని, మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ దేవుని కృపలో ముందుకు నడిపించుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీలైనటువంటి మన అందరికను చేరుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ మరొకసారి స్త్రీల యొక్క దినోత్సవ శుభాకాంక్షలు. ఉమెన్స్ డే విషెస్ అండి అందరికీ కూడా. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచి స్త్రీలుగా పేరుగాంచండి, పేరు తెచ్చుకోండి, దేవునికి మహిమకరంగా జీవించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఒకసారి